Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. శంకరాపురంలో చర్చి నిర్మాణంపై వివాదం. విచారణ కోరిన గ్రామస్తులు. రాజంపేట నియోజకవర్గంలోని గుండ్లూరు సమీప శంకరాపురం గ్రామంలో చర్చి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు ఉన్నప్పటికీ క్రైస్తవ మతానికి చెందిన కుటుంబాలు లేవని గ్రామస్తులు చెబుతూ రామాలయానికి సమీపంలో నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం, ఆదివారం మైక్ వినియోగం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. స్థానికుల అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం సరైంది కాదని, ఇది భవిష్యత్తులో మత విభేదాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సరైన విచారణ చేయలేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ తక్షణం జోక్యం చేసుకుని నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో శాంతి సామరస్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము ఇక్కడ ఇప్పుడు మీకు నో అబ్జెక్షన్ ఇచ్చారు కదా, ఎవరి నుంచి తీసుకున్నారు? పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకున్నాం. అంటే ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా నో అబ్జెక్షన్ ఇచ్చారా? అది ఎవరు తీసుకోవాలి సార్? ఇప్పుడు కన్స్ట్రక్షన్ మేము ఇక్కడ దగ్గర 2 years నుండి స్టార్ట్ అయింది సార్. మాకు ఎవరు ఏ రోజు అబ్జెక్షన్ చేసింది లేదు, ఇక్కడ గలాటాలు జరిగింది లేదు, మేము పెద్ద మైకులు పెట్టి చేసింది లేదు, మెరమనీ లేదు, ఇంకోటి ఏమీ చేయలేదు సార్. ఎవరికి మేము అభ్యంతరం. మీరు ఎక్కడ సార్ జాబ్ చేస్తారు? మేము ట్రెజరీ రాజంపేటలో పనిచేస్తాం. రాజంపేట ట్రెజరీలో ఏం చేస్తారు సార్? సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తాం. సీనియర్ అకౌంటెంట్. ఓకే. ఈ కమ్యూనిటీలో ఈ ట్రస్ట్లో మీరు కూడా భాగస్వామి? ట్రస్ట్లో భాగస్వామిని కాదు సార్. ఇందులో ఒక సభ్యుండే 200 మంది సభ్యులలో నేను ఒకటి. రైట్, థ్యాంక్ యూ. కట్టుకుంటున్నాము, అప్పుడు లేని అభ్యంతరం ఈ పొద్దే ఎందుకు వచ్చిందని వాళ్ళు అంటున్నారు. మా చుట్టుపక్కల మా ఇంట్లో ఉన్నాయి కదా, అడగండి ఒక చూపించండి. ఎవరు మా దగ్గరికి ఎవరు రాలేదా? మేము సంవత్సరం నుంచి అడగమా, మేము సంవత్సరం నుంచి కడుతున్నాము, ఎవరు మమ్మల్ని అబ్జెక్షన్ చేయలేదు. నైట్ కూడా స్టార్ట్ చేస్తారు మమ్మల్ని. ఎవరు వచ్చి ఒకరు వచ్చి మేము చర్చి కడతానమ్మా, మీకు సంవత్సరం ఎవరు అడగల ఉంది. మీ గ్రామంలో ఎవరన్నా క్రిస్టియన్స్ ఉన్నారా? ఎవరు లేరు, అంత హిందువులే. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 60 కుటుంబాలు ఉన్నాయి. ఈ పక్క ఒక 60 ఉన్నాయి. మొత్తం 120 కుటుంబాలు ఉన్నాయి. 120 ఇంకా ఎక్కువే ఉంటాయి. బాగున్నారు ప్రశాంతంగా. ఈ చుచ్చు పెట్టి మన సంస్థలు నాశనం చేయడానికి అంతే. మత విద్వేషాలు రెచ్చగొట్టి మత ఘర్షణలు చెలరేగి కొట్టుకొని చావాలని మీరు ఏం చేస్తామమ్మా? మామ కూడా చెప్పున్నాం మేము. అతనితో మాట్లాడతాము. ఎవరో పని చేస్తున్నాడు, మేము నీతో పాటు పనికి వచ్చిన వాళ్ళం అంటే ఏం మాట్లాడాలంతా ఉందా లేదా? కానివ్వండి. ఎటువంటి చర్య తీసుకోకపోతే మేమైనా కూల్చేస్తాం. 200 ఇల్లు కుటుంబాలు ఉన్నాయి. అందరం ఇంటికి ఒకరు వచ్చి కూల్చేస్తాం దీన్ని. అది మాకు చర్చ అని చెప్పలా, గోడమని చెప్పినారు. మాకు దొంగతనంగా చర్చికి ఇప్పుడు సులువులు పెట్టి చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఎవరు చర్యలు తీసుకోకపోతే ఇంటికి ఒకరు, ఇంట్లో ఎంతమంది ఉన్న పిల్లలు కానీ పెద్దల వరకు వచ్చి దీన్ని మాత్రం నిర్మూలిస్తాం. అది పాట రోడ్డు కలిసేది అయితే కాదు. ఆ రోడ్డు మొత్తం రోడ్డు కలిసేది ఆ రోడ్డు కాదు. వెనక పక్కన కూడా ఏదైనా రోడ్డు ఆ పక్క మొత్తం చేసేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చర్చి మాకొద్దు, చర్చి మాకొద్దు, చర్చి మాకొద్దు, చర్చి మాకొద్దు, చర్చి మాకొద్దు, చర్చి మాకొద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.